10 Star News ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వెంకటగిరిలో నేదురుమల రామ్కుమార్ రెడ్డి నివాసంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనపై పలువురు వక్తలు ప్రశంసల వర్షం కురిపించారు. హ్యాపీ బర్త్డే జగనన్న. ఓకే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కొనసాగితే అందులో 2 సంవత్సరాలు కరోనా వచ్చి రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా కూడా అన్ని వనరులన్నీ కూలబడి ఎక్కడ ఆర్థిక పరిస్థితుల్లో రూపాయి ఆదాయం రాని పరిస్థితుల్లో కూడా ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని ఏ ఒక్క పథకాన్ని కూడా సరే ఒక్క డేట్ కూడా తప్పకుండా చెప్పిన డేట్లో ఆ కష్టకాలంలో కూడా ప్రజలకు సేవ చేసిన భాగ్యము, ప్రజలను కాపాడిన భాగ్యము ఆయనకే దక్కింది. ఇంకా కూడా ఆయన చేసిన పథకాలు రైతులకి 13,500 రూపాయలు రైతు పెట్టుబడి కింద ఇస్తానన్నాడు. అదేవిధంగా చదువుకునే పిల్లలకు కూడా ఆయన అనేక పథకాలు పెట్టి క్రమం తప్పకుండా అన్ని పథకాలను కూడా ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో నాటుకుపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక్కరోజు కూడా సరే ఒక పథకానికి ఒక పేరు చెప్తాడు, పలానా పథకానికి పలానా రోజు అప్లికేషన్ చేసుకోండి అంటాడు. ఆ డేటుకి ఇంకా కాలేదని ఈ డేటుకి చేయలేకపోయినారు అని మళ్ళా 10 రోజులు పొడిగిచ్చి అవన్నీ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇతర రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ ఒక డేట్ ఏదైనా ఇస్తే ఆ డేట్కి అయిపోతే ఇంకా అక్కడికన్నీ మొత్తం వదిలేస్తారు. అట్లా కాకుండా ఈయన దేశంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా వారికి ఏ విధమైన వృత్తి ఉండాలో ఆ వృత్తి వాళ్ళకి సమూలమైన సహకారం అందించాడు. ఆయన అబద్ధాలు చెప్పదలుచుకుంటే మళ్ళీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అబద్ధాలు వద్దన్నాడు. అబద్ధాలు మనం వద్దు, మనం ఏదైతే చేస్తామో అదే చెప్తాం, ఏదైతే చేసినామో అదే ప్రజల్లో తీసుకుపోదామన్నాడు. ఈరోజు ఆయన పరిపాలన గురించి ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంతో పేరు తెచ్చుకున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సేవలు ఆంధ్రప్రదేశ్కి ఎంతో అవసరం. ఈనాడు ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో ఇచ్చిన వాగ్దానాల్ని మర్చిపోయి వేరే మార్గాలలో డైవర్ట్ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం తయారైంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్ట కాదు, మాట చెప్పితే మాట తప్పడు, మడమ తిప్పడు అనేది ప్రజల్లో శాశ్వతంగా నిలుచుకున్నాడు నాయకుడు. 2029లో జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలా, పేద పిల్లలకి ఆయన చేస్తున్న పథకాలని మనకి కొనసాగాలా అని ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. 2029 రావడమే తొందర. ముఖ్యమంత్రి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవుతాడు. ఈ రాష్ట్రానికి మళ్ళీ సస్యశ్యామలంగా రైతులకి పంటలకు ఏమేమి చేయాలో ఇస్తాడు. బడుగు బలహీన వర్గాలకి
ఏ విధమైన పథకాలు వేస్తున్నాడో అవన్నీ మరి కొనసాగిస్తాడో, ఇంకా వాటికంటే అమోఘమైన పథకాలు తీసుకొచ్చి ప్రజల గుండెల్లో స్థిరస్థాయికి తెలిసిపోతాడో అనేది ఆయన ఆలోచనలో, ఆయన మనసులో ఉండేది. కాబట్టి మనము అప్పుడు దాకా మన కార్యకర్తలు అందరం కూడా కష్టపడి ముక్తి కంఠంతో నిలబడి ప్రతి ఒక్కదాన్ని ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారికి మనం అండగా నిలబడాలా. వెంకటగిరిలో రామ్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలా. మనం గెలిపించుకున్నాడే ఈ నియోజకవర్గానికి రాజవంశ జనార్దన్ గారు ఏ విధంగా అభివృద్ధి చేశారో అదే అభివృద్ధిని మళ్ళీ కావాలా మనం కోరుకోవాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి కావాలా, వెంకటగిరిలో రామ్ కుమార్ గారు ఎమ్మెల్యే కావాలా. అందాక మనం ప్రతి కార్యకర్త కష్టపడి నిస్వార్థంగా మనం సేవ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, వెంకటగిరి రామ్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పెద్దలు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మీడియా ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పాలనలో సంక్షేమ సారథిగా నిలబడి ప్రజల్ని అన్ని విధాలుగా వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగుని నింపినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 5 సంవత్సరాల పాలనలో నవరత్నాలు ఆ రోజు 2019లో ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చి ఈరోజు ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్నటువంటి మహానాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు పక్షాన్ని నిలబడి మేము ఈరోజు పోరాటం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒకటే చెప్తున్నాం ఈ అధికార పార్టీకి, అయ్యా మీరు అధికారంలోకి వచ్చి ఈ రోజుకి 6 నెలలు సుమారు. ఈ 6 నెలల కాలంలో మీరు చేసిందంటూ ఏమీ లేదు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఎక్కడ పెట్టినా కూడా 175 నియోజకవర్గాల్లో దోపిడీ, ఇసుక మాఫియా, మద్యం మాఫియా ఇవన్నీ కూడా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఒకటే చెప్తున్నాం, మీరు దయవుంచి మీకు ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించండి దయవుంచి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కక్ష సాధింపుల చర్యలు అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఏదైనా ప్రజాక్షేత్రంలో మనం మాట్లాడుకోవాలా, తేల్చుకోవాలా. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుంచి మీకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు, జనసేన నాయకులకు కావచ్చు, బీజేపీ నాయకులకు ఒకటే తెలియజేసుకుంటున్నాం, మన మీద ప్రజలు గౌరవించి మనం ఏదో చేస్తామని చెప్పి మనకి అధికారం ఇచ్చినప్పుడు మనం అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజలు మేలు చేసే కార్యక్రమాలు చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, మేము మా నాయకుడు ఆదేశించినట్టు పండగ పోయిన తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద పోరాడతాం. మీరు చెప్పిన ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో అవి నెరవేర్చేంత వరకు మేము ప్రజల పక్షాల నుండి పోరాటం చేస్తామని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి జన్మదిన సభ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. రామ్ కుమార్ రెడ్డి గారి యొక్క సూచనలతో ఈరోజు నేదురుమల్లి బంగ్లా వద్ద మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేశారు. ఇక్కడ ప్రజలతో కొన్ని విషయాలు పంచుకోవాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలని ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పరిపాలన చేశారు. కానీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడు 1972వ సంవత్సరంలో డిసెంబర్ 21వ తేదీన జన్మించారు. ఆయన తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏ రోజు రాష్ట్ర సచివాలయానికి కూడా వెళ్ళే వ్యక్తి కాదు. తండ్రి చాటు బిడ్డగా వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. అయితే అనూహ్య పరిణామాల వల్ల స్వర్గీయ శ్రీ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తదనంతరం జరిగినటువంటి పరిణామాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశం యావత్తు కూడా తెలుసు.
ఎందుకంటే గోల్డెన్ స్పూన్తోనే పుట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కొడుకులకు కానీ వారసులకు కానీ జరగనటువంటి అవమానాలు బాధలు ఎన్నో ఎదుర్కొన్నాడు. ఆనాటి ఢిల్లీ పెద్దలను కూడా ఎదిరించాడు. తన తండ్రి యొక్క ఆశయాన్ని కొనసాగించాలని, అలాగే తన తండ్రి అకాల మరణం చెందిన తర్వాత ఎంతోమంది అభిమానులు గుండెలు ఆగిపోయి చనిపోతే వారందరినీ కూడా ఓదార్చడానికి ఆయన సంసిద్ధత తెలియజేస్తే ఆనాటి ఢిల్లీ పెద్దలు దాన్ని నిరాకరించడం జరిగింది. కానీ మాట తెప్పడు మడమ తెప్పడు అన్నటువంటి సామెతలు ఆయన గుర్తు చేస్తూ తనకి పదవులు కాదు, తన తండ్రి మీద ప్రేమతో ఎంతోమంది మరణించినటువంటి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో మొక్కవని ధైర్యంతో ఒంటరిగా వెళ్ళి వారందరినీ కూడా పరామర్శించడం జరిగింది. ఈ క్రమంలో అప్పుడు ఉన్నటువంటి అనేక మంది అధికార పార్టీ పెద్దలందరూ కూడా అంటే రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి దాకా ఏకమై అతన్ని అనేకమైనటువంటి కేసుల్లో ఇరికించి 18 నెలలు జైల్లో బంధించారు, 16 నెలలు. అయితే అంత చిన్న వయసులోనే అంత మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా ఉంటూ కూడా ఆ జైలు జీవితాన్ని కూడా అవమానాలని బాధల్ని కూడా ఒంటరిగా భరిస్తూ చిరునవ్వుతో బయటకు వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్ట సుఖాలు, వాళ్ళ యొక్క కష్టాలు నష్టాలు, వివిధ వర్గాలైనటువంటి ప్రజలు అందరూ ఎదుర్కొన్నటువంటి అనేక బాధల్ని స్వయంగా తెలుసుకున్నాడు. ఎందుకనంటే ఆయన పుట్టుకతోనే కోటీశ్వరుడు అయినా కూడా ప్రజల యొక్క కష్టాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఆయన ప్రత్యక్షంగా తెలుసుకొని తర్వాత అధికారాన్ని చేపట్టిన వెంటనే నవరత్నాలు అనే పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. ఆ యొక్క పథకాల యొక్క గొప్పతనం ఏంటంటే భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రులు కూడా ప్రజలకి ఇంతలా మంచి చేసినటువంటి వ్యక్తులు బహుశా స్వాతంత్ర్య తదనంతరం ఎవరు కూడా లేరనేసి అతిశయోక్తి కాదు. అలాగే దురదృష్టమో ఏమో కానీ ఈయన అధికారంలో ఉన్న కొద్ది కాలానికే ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వస్తే ఆ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి ప్రపంచ నేతలందరూ కూడా తలలు పట్టుకున్న టైంలో కూడా మొక్కవోని ధైర్యంతో ఆయన సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా, పార్టీ కార్యకర్తల ద్వారా ప్రజలకి ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశాన్ని కల్పించాడు. అలాగే కరోనా వచ్చింది వెళ్ళింది అనేది కూడా ప్రజలకి తెలియనంత ఇదిగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే విధంగా వాళ్ళకి నేరుగా వాళ్ళ యొక్క అవినీతికి తావు లేకుండా వివిధ పథకాల ద్వారా డబ్బుల్ని వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఒక ప్రజానాయకుడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన జగనన్న పరిపాలన చేశాడు. ప్రతి పేదలని ఆదుకున్నాడు. ఇలాంటి వ్యక్తి మనకి ఎప్పుడు తోడుండాలని మనందరం కోరుకున్నాము. అలాగే ప్రతి నాయకుడు సేవకుల్లా పనిచేయాలని కోరుకున్న ఒకే ఒక నాయకుడు మన జగనన్న. అలాగే అది నాయకులే కాదు, అధికారులు కూడా ప్రజల చుట్టూ తిరగాలని, ప్రభుత్వాన్ని ప్రజల చుట్టూ తిప్పిన ఏకైక నాయకుడు మన జగనన్న. ఇలాంటి జగనన్నకు మనం ఎప్పుడూ తోడుగా నిలబడాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, 100 సంవత్సరాలు జగనన్నకి ఆయుష్ ఇవ్వాలని ఆ దేవుని కోరుకుంటూ సెలవు చేస్తున్నాం. జగనన్న పుట్టినరోజుకి వచ్చిన కార్యకర్తలకి, లీడర్లకి, అలాగే మన మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఒక చిన్న మాట ఏం చెప్పాలంటే, మన జగనన్న అబద్ధాలు చెప్పకుండా ఎదుటి పార్టీ ఎవరైతే అబద్ధాలు చెప్పి గెలిచారో మా అన్నకి అబద్ధం చెప్పడం రాదు, నిజమే చెప్తారు. కానీ ప్రజలు వాళ్ళని నమ్మి ఇట్లా చేసినందుకు చాలా బాధాకరంగా ఉంది. నెక్స్ట్ ఎవరైనా ఆలోచించాలా, ప్రజలందరూ కూడా ఏమంటే మన వైసీపీ పార్టీ ఏదైతే ఉందో నిజమే చెప్తుంది, చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తుంది అనేది అందరూ నమ్మి ప్రతి ఒక్కరూ ఈసారి మన జగనన్నకి సీఎంని చేసి గెలిపించాలని కోరుకుంటూ, మన జగనన్న 100 ఏళ్ళు 100 ఏళ్ళ పాటు బాగా ఉండాలని కోరుకుంటూ, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ సెలవు. వైఎస్ఆర్సీపీ అభిమానులకి జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరులందరికీ, కుటుంబ సభ్యులకి
వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారములు, పత్రికా విలేకరులకు నమస్కారములు. జగనన్నకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. జగనన్న అంటే దేశం గర్విస్తుంది. ఈరోజు ఆయన వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ఎంతమందికో అవ్వాతాతలకి ఇంటింటికి పథకాలు, చిన్న బిడ్డ కాడి నుంచి పెద్ద బిడ్డ వరకు పథకాలు అందించాడు. ఈ పథకాలు ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఈ పథకాలు పెట్టలేదు. ఇన్ని పథకాలు పెట్టిన జగనన్నని రాష్ట్రమే కాదు దేశమే గర్విస్తుంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పొగుడుతున్నారు అన్నని. ఆ అన్నకి నిండు 100 ఏళ్ళు జగనన్నకి ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ పోలేరమ్మని సెలవు తీసుకుంటున్నారు. గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు అన్నగారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన లీడర్స్కి, నాయకులకి, కార్యకర్తలకి, మీడియా బ్రదర్స్కి అందరికీ నా నమస్కారం. అన్నకి నుండి 100 ఏళ్ళు ఆయురారోగ్య ఆయుష్ ప్రదర్శించాలని ఆ పోలేరమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు.